మనం ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని పూజిస్తాం. మరసలు అంతమంది దేవీ దేవతలు ఉండగా వినాయకుడికే విఘ్నాధిపత్యం ఎలా దక్కింది? వినాయకుడికి ఏనుగు తల ఎందుకుంటుంది? శమంతకమణి కథ ఏమిటి? అసలు వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటాం? ఇలా లంబోదరుడు గురించి మీకు తెలియని విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్వకాలంలో చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జూదంలో రాజ్యాన్ని అంతటినీ కూడా పోగొట్టుకుని భార్యా తమ్ములతో వనవాసం చేస్తూ ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకుంటాడు. ఆ సమయంలో సూత మహర్షి తన శిష్యులకు వేదాంగాలను బోధిస్తుండగా సూత మహర్షి దగ్గరకు వెళ్లిన ధర్మరాజు ఆయనకు నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాన్ని సమస్త సంపదలను పోగొట్టుకుని ఇలా కట్టుబట్టలతో మిగిలాం. మా కష్టాలన్నీ తీరి మరలా మా పూర్వ వైభవం మాకు వచ్చే విధంగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడుగుతాడు.